హాయ్ అండి, మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పాయసం తయారు చేసే విధానం ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు పరమాన్నం తయారు చేసుకోవడానికి గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. మొత్తం బాగా కడిగిద్దు నేను. బాగా కడిగిస్తాను ఇవి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేస్తాను. రెండు గ్లాసులు వాటర్ వేసాను కదా. పప్పు ఒక గ్లాస్ సగం తీసుకున్నాను కాబట్టి పప్పు కోసం 2 గ్లాసులు నీరు వేస్తాను. మొత్తం 4 గ్లాసులు నీరు వేసాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్లో పెట్టాను. రైస్ ఉన్న పప్పు కడిగేసి ఇప్పుడు బెల్లం కరగేసుకుందాం. ఎందుకంటే బెల్లంలోన ఏదైనా చెత్త ఉండదు కాబట్టి. ఇదే గ్లాస్తో రైస్ తీసుకొని ఈ గ్లాస్తోని 2 గ్లాసులు బెల్లం వేస్తాను. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అనేది కరగేసుకొని మనము పరమాన్నంలో వేసుకుందాం. ఎందుకంటే బెల్లంలోన ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అడుగట్టు ఉంటే అది ఫిల్టర్ అయిపోద్ది. బెల్లం బాగా కరిగిపోయింది. ఇది తర్వాత మనం పరమాన్నం రెడీ అయ్యే ముందు అందులో వడకట్టుకుందాం. 5 విజిల్లు వస్తే బాగా ఉడికిపోద్ది రైసు పప్పు. కుక్కర్లో రైస్ పెట్టాం కదా, బాగా ఉడికిపోయింది పప్పు రైసు బాగా. దీంట్లోకి ఇప్పుడు బెల్లం పాకం వేసుకుందాం. బెల్లం ముందు కరగేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులోకి వడకట్టుకుందాము. ఇప్పుడు పరమాన్నం మొత్తం మనకి ముద్దగా అయ్యినంత వరకు, ఇంకా రైస్ అంత ఉడికినంత వరకు మనం ఉంచుకుందాం. అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టిందనుకో స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం రుచికి తగ్గ కొంచెం సాల్ట్ వేస్తాను. 2 యాలకులు వేస్తాను. ఇందులో కొంచెం పాలు వేస్తాను. పాలంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుందాం. ఒక స్పూను నెయ్యి వేసాను. కొబ్బరి ముక్కలు అందులో వేపుకోండి. నెయ్యిలోన ఈ కొబ్బరి ముక్కలు మొత్తం బాగా వేపేసి పరమాన్నంలో వేసుకుందాం. కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోండి. మరి కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు వేసుకుంటాం. ఇవి లాస్ట్లోనే వేసుకుందాం. బాగా వేసుకొని
పరమాన్నం రెడీ అయిపోయింది. దగ్గరికి అయిపోయింది, ముద్దగా అయిపోయింది. చల్లగా అయ్యేసరికి చాలా ముద్దగా అయిపోద్ది. గ్లాస్ రైసు, హాఫ్ గ్లాసు పప్పు వేసాను, పెసరపప్పు. చూడండి ఎంత అయిందో. అంటే పరమాన్నం మనకి ఇలా రెడీ అయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.